నమస్కారం, జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ సంతోష్. ఈ రోజు వార్తల్లోని విశేషాలు. కోటబొమ్మాలి ప్రాంత విద్యార్థులకు స్థానికంగానే డిగ్రీ విద్య అందుబాటులోకి రానుంది. గతంలో రద్దయిన డిగ్రీ కళాశాల పునరుద్ధరణకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు చొరవ తీసుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి కోటబొమ్మాలి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అదనపు గదులు ఏర్పాటు చేశారు. ఈ గదులను మంత్రి అచ్చెన్నాయుడు ప్రారంభించి అనంతరం వాటిలో డిగ్రీ తరగతులను ప్రారంభించనున్నారు. దీంతో పేద మధ్యతరగతి విద్యార్థులు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంత బాలికలు ఉన్నత విద్య కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గనుంది. ప్రయాణ వసతి, ఖర్చుల భారం తగ్గడంతో పాటు స్థానికంగానే ఇంటర్ నుంచి డిగ్రీ వరకు విద్యను అభ్యసించే అవకాశం లభించనుంది. మంత్రి అచ్చెన్నాయుడు చొరవతో కోటబొమ్మాలి విద్యారంగంలో కొత్త అధ్యాయం ప్రారంభమవుతుందని స్థానికులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు తక్కువ ఖర్చుతో తక్కువ సమయంలో న్యాయం అందించేందుకు లోక్ అదాలత్లు ఉపయోగకరమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ అధ్యక్షురాలు కె సునీత కొండబోలు అన్నారు. సెప్టెంబర్ 17న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ను విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. జిల్లా కోర్టు సమావేశ మందిరంలో నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆమె మాట్లాడుతూ పెండింగ్ కేసులను ఇరుపక్షాల అంగీకారంతో త్వరితగతిన పరిష్కరించుకోవచ్చన్నారు. మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్లు, బ్యాంక్ రుణాలు, చెక్ బౌన్స్, కుటుంబ, సివిల, కార్మిక, కాంపౌండబుల్ క్రిమినల్ కేసులతో పాటు ఫ్రీ లిటిగేషన్ కేసులను కూడా పరిష్కరించనున్నట్లు తెలిపారు. లోక్ అదాలత్పై గ్రామస్థాయి వరకు విస్తృత ప్రచారం నిర్వహించాలని సూచించారు. జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి కె హరిబాబు మాట్లాడుతూ అన్ని శాఖల సహకారంతో అధిక సంఖ్యలో కేసులు పరిష్కరించే లక్ష్యంతో పనిచేస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ పి శ్రీనివాసరావు, ప్రిన్సిపల్ సివిల్ జడ్జి కె అనురాగ్తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. సెప్టెంబర్ 12న మనం జరుపుకోబోయే నేషనల్ అదాలత్ని దాన్ని కూడా ఇట్లాగే మీరు ఎక్కువ నెంబర్ ఆఫ్ కేసెస్ సెటిల్ చేసి మన జిల్లాకి మంచి ఇంకా ముందుకు తీసుకెళ్తారనే ర్యాంక్స్లో కూడా ఆశిస్తున్నాను. అలాగే లాస్ట్ టైం కంటే కూడా ఈసారి 20% కేసెస్ మీరు ఎక్కువ సెటిల్ చేయాలండి. మినిమం 20%. ఈసారి టార్గెట్ 17,000 కేసెస్ అండి. మరి లాస్ట్ టైం 13,000 ఆడట నియర్లీ 14,000 కేసెస్ చేసాం. మరి ఈసారి ఎక్స్పెక్టేషన్ ఇంకా ఎక్కువ ఉంటుంది కదా. 17,000 మనం టార్గెట్ పెట్టుకుంటే అట్లీస్ట్ కొంచెం అటు ఇటుగా మనం ఫిగర్ రీచ్ అవ్వగలుగుతాము. మరి మీ అందరూ కూడా సహకరిస్తారని ఆశిస్తున్నాను. శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ వన్యప్రాణి పర్యావరణ పరిరక్షణ కమిటీ తొలి నివేదికకు సభ ఏకగ్రీవ ఆమోదం తెలిపింది. విశాఖపట్నం, తిరుపతి జంతు ప్రదర్శనశాలల అభివృద్ధికి కమిటీ పలు కీలక సిఫార్సులు చేసింది. జూ పార్కుల్లో ఖాళీ పోస్టుల భర్తీ, అదనపు పశు వైద్యాధికారులు, సిబ్బంది నియామకం చేపట్టాలని సూచించింది. విశాఖ జూ, కంబాలకొండ ప్రాంతాల బీచ్, కైలాసగిరితో అనుసంధానిస్తూ సమగ్ర పర్యాటక సర్క్యూట్గా అభివృద్ధి చేయాలని ప్రతిపాదించింది. తిరుపతి, విశాఖ జూ పార్కుల అభివృద్ధికి సిఎస్ఆర్, ఎంపీ ల్యాండ్స్ తో టీటీడీ నిధులను వినియోగించాలని, 2 జంతు ప్రదర్శనశాలలను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయాలని నివేదికలో సూచించారు. నివేదికపై సభాపతి స్పందిస్తూ ప్రతిపాదనల ప్రాముఖ్యతను వివరించారు. అనంతరం నివేదికను వాయిస్ ఓటుకు పెట్టగా శాసనసభ సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు. ఉత్తరాంధ్ర ప్రాంత పార్లమెంటు సభ్యుల నుండి ఏటా ఒక్కొక్కరి నుండి 50 లక్షలు సమీకరించాలని కమిటీ సిఫార్సు చేస్తుంది. అధ్యక్ష, 2 జంతు ప్రదర్శనశాలల అభివృద్ధి కోసం కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధుల నుండి సంవత్సరానికి 3 కోట్లు కేటాయించాలని 2 జిల్లాల కలెక్టర్లకు కమిటీ సిఫార్సు చేస్తుంది. అధ్యక్ష, తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర జంతు ప్రదర్శనశాల అభివృద్ధి కోసం తిరుమల తిరుపతి దేవస్థానం తమ నిధుల నుండి సంవత్సరానికి 3 కోట్లు కేటాయించాలని కమిటీ సిఫార్సు చేస్తుంది. అధ్యక్ష, తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర జంతు ప్రదర్శనశాలను సందర్శించడానికి, యాత్రికులను ఆకర్షించడానికి, ఎందుకంటే తిరుపతి దాదాపు 90,000 మంది వస్తున్న సందర్భంగా 4% అక్కడికి సందర్శకులు వస్తున్న సందర్భంగా దాన్ని ఒక 10% పెంచడానికి సంబంధిత విభాగాలన్నీ సమన్వయంతో తగు చర్యలను తీసుకోవాలని కమిటీ సిఫార్సు చేస్తుంది. అధ్యక్ష, సింగపూర్ జంతు ప్రదర్శనశాల తరహాలో 2 జంతు ప్రదర్శనలను అభివృద్ధి చేయడానికి ఒక కన్సల్టెంట్ని నియమించాలని కమిటీ సిఫార్సు చేస్తుంది. అధ్యక్ష, తర్వాత జంతువులు మేత, ఉద్యోగుల జీతాలు, ప్రతి ఏటా అయ్యే ఖర్చులను భరించడానికి బడ్జెట్ను కేటాయించాలని కమిటీ ప్రభుత్వానికి సిఫార్సు చేస్తుంది. అధ్యక్ష, ఈ నివేదికను ఏకగ్రీవంగా ఆమోదించవలసిందిగా మీ ద్వారా
సభను కోరుతున్నాను అధ్యక్ష. టీడీపీ కూటమి పాలనలో వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో పడిందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యురాలు మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి విమర్శించారు. రైతులకు గిట్టుబాటు ధరలో ఇన్పుట్ సబ్సిడీలు సకాలంలో అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆమె ఆరోపించారు. ఈ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు సంక్షేమాన్ని విస్మరించిందని విమర్శించారు. స్థానిక ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అభివృద్ధిని పక్కన పెట్టి ఇసుక మద్యం అక్రమాలపై దృష్టి సారించారని ఆరోపించారు. సొంత జిల్లాకు చెందిన వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఉన్నప్పటికీ రైతులకు సరైన ప్రయోజనం చేకూరడం లేదని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే రైతులకు గిట్టుబాటు ధరలో ఇన్పుట్ సబ్సిడీలు విడుదల చేయడంతో పాటు అక్రమ ఇసుక మద్యం దందాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అందరూ కలిసికట్టుగా చర్యలు తీసుకుంటేనే దోమలను నిర్మూలించి వ్యాధులను అదుపులోకి తేవచ్చని జిల్లా ఇన్ఛార్జి వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె శివరంజని అన్నారు. ప్రపంచ దోమల దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళం నగరం డిఎంఎండ్హెచ్ఓ కార్యాలయం నుంచి 7 రోడ్ల జంక్షన్ వరకు నిర్వహించిన అవగాహన ర్యాలీని ఆమె ప్రారంభించారు. జిల్లాలో ఈ ఏడాది ఇప్పటి వరకు 9 మలేరియా కేసులు మాత్రమే నమోదయ్యాయని, బాధితులకు ఉచిత పరీక్షలు మందులు అందిస్తున్నట్లు తెలిపారు. 37 గ్రామాలను మలేరియా ముప్రాంతాలుగా గుర్తించి కీటకనాశిని పిచికారీ చేపడుతున్నామని జిల్లా మలేరియా అధికారి పివి సత్యనారాయణ చెప్పారు. నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని, దోమతెరలు ఉపయోగించాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, ఆశా వర్కర్లు, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. మనకి దోమ అయిపోయిన తర్వాత ఏంటంటే అది ఎగురుతూ ఉంటుంది కాబట్టి మనం పట్టుకోవడం కష్టం. ఫాగింగ్ చేసినా ఏది చేసినా ఓ పక్క చేస్తే ఓ పక్క వెళ్ళిపోద్ది. సో మనం లార్వా దశలోనే అరికట్టాలి. లార్వా దశలో అరికట్టాలంటే ముఖ్యంగా మనం చేయవలసింది ఏంటంటే ప్రతి ఇంట్లోనూ ప్రజలు నీటి నిల్వ లేకుండా చూసుకోవాలి. 1 వీక్ కంటే ఎక్కువ ఉండకూడదు. ఉండొచ్చు 2-3 రోజులు ఉన్నా సరే తయారవ్వదు. ఒక గుడ్డు పెట్టి దోమగా తయారవ్వాలంటే కనీసం 6 to 8 days పడుతుంది. సో ఈ రోజులలోనూ మనం అన్ని రోజులు నిల్వ ఉంచడం వల్ల లార్వా తయారవుతుంది. అంత నిల్వ ఉండకుండా ఏ రోజు 3 daysకి ఒకసారి కనీసం అన్నీ కూడా క్లీన్ చేసుకోవాలి. మనం ఫ్రైడే పాటించడం కూడా ముఖ్య ఉద్దేశం. వారానికి ఒక్కసారైనా ఆ నీటి నిల్వలు తీసేస్తే ఆ దోమ పూర్తిగా తయారవకుండా ఉంటుంది అనే ఉద్దేశంతోనే ఫ్రైడే కూడా పెట్టాము. ఆ తర్వాత వెక్టర్ కంట్రోల్ హైజీన్ పెట్టాము. ఈ అన్ని చర్యలు ఎందుకు చేపడుతున్నాం అంటే ఈ బేసిస్ మీద 1 వీక్లోనే దోమ అభివృద్ధి చెందిపోద్ది కాబట్టి దోమ అవ్వకముందే అరికడదామని ఉద్దేశం. దానికి ప్రజలందరూ కూడా సహకరించి ప్రతి ఇంట్లోనూ శుభ్రత పాటించి చేసుకోవాలని కోరుకుంటున్నాను. ప్లస్ ఈ రోజు ఇవన్నీ చక్కగా చేసుకోవడం వల్ల దీంతో ఈ రోజుతో అయిపోయేది కాదు. రెగ్యులర్గా ఇదే పాటిస్తూ అందరూ కూడా దోమలు నివారించుకొని మలేరియా, డెంగ్యూ ఇటువంటి వ్యాధుల నుంచి రక్షణ పొందాలని కోరుకుంటున్నాను. ఆరోగ్య సమాజ నిర్మాణమే నడక సంఘాల ప్రధాన లక్ష్యమని వాకర్స్ ఇంటర్నేషనల్ మాజీ ప్రెసిడెంట్ ఎంవి నేతాజీ సుబ్బారెడ్డి అన్నారు. వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థ ఆవిర్భవించి 40 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా గురువారం శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల ఆవరణలో స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నగరంలో ర్యాలీ నిర్వహించి అనంతరం కేక్ కట్ చేసి 40వ వార్షికోత్సవ సంబరాలు జరుపుకున్నారు. దేశవ్యాప్తంగా వాకర్స్ ఉద్యమాన్ని మరోబంత బలోపేతం చేసేందుకు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు నేతాజీ సుబ్బారెడ్డి తెలిపారు. వాకర్స్ ఇంటర్నేషనల్ మాజీ గవర్నర్ ఇందుపూరి గున్నేశ్వరరావు మాట్లాడుతూ ఏడాది పొడుగునా 40వ వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఆరోగ్య భారత్ నిర్మాణంలో వాకర్ సంస్థలు పలు కీలక పాత్ర పోషిస్తున్నాయని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జోనల్ కౌన్సిల్ సభ్యులు, మాజీ గవర్నర్లు, స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు గేదెల ఇందిరాప్రసాద్, శాసపు జోగినాయుడు, గేదెల లక్ష్మి, పీజీ గుప్తా, వివిధ జిల్లాలు మరియు ప్రతి ప్రాంతాలకు చెందిన నడక సంఘాల ప్రతినిధులు, వాకర్స్ పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అది గుప్తా గారికి మన క్లబ్ మెంబర్స్ అందరికీ మరి ఆ విధంగా మనం ఏ కార్యక్రమం చేసినా సక్సెస్ఫుల్గా చేస్తాం. దాన్ని జోగినాయుడు గారు మన ప్రెసిడెంట్ గారు ఈవేళ కొద్దిగా ఆయన అకేషన్లో ఉండిపోయారు. ఆయన ఏంటంటే ఏ కార్యక్రమం కొట్టుకున్నా దాన్ని సక్సెస్ చేసే వరకు ఆయన ఫాలో అయ్యి సక్సెస్ చేస్తారు. ఆయనకి అది క్రెడిట్. కనుక మన క్లబ్ మెంబర్స్ అందరూ మనము ఒక్కొక్కరు ఒక మంచి వ్యక్తిత్వం ఉన్న మనుషులము. మరి అటువంటి కార్యక్రమాలు రావడం అనేది మనము అందరూ గౌరవంగా అదృష్టంగా భావించి అందరూ చప్పట్లు అభినందించడం చేసుకోవడం కూడా నాకు అందుకే స్పెషల్గా ఈ జిల్లా అంటే నా మనసులో అలాగే సరిగా ఉండిపోయింది. ఫంక్షన్ అలా చేశాడు. తర్వాత మళ్ళీ అవార్డు ఫంక్షన్ చివరి చేసినప్పుడు దానికి వచ్చాను అలా చేశాడు. తర్వాత అందువల్ల జిల్లా స్టేట్ దాదాపు 10 మంది గవర్నర్ ఉంటే బెస్ట్ గవర్నర్గా ఆ రోజు ఉన్న మా నెల్లూరు గోవర్ధన్ రెడ్డి గారు మినిస్టర్గా ఉంటే ఆయన ఎంపీ పేద మస్తానరావు గారు, అప్పుడున్న ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు, వీళ్ళందరూ అందరినీ సన్మానించడంలో మొదటి వ్యక్తిగా గుప్తా గారు స్టేజీకి ఎక్కారు. అది జిల్లాకు గర్వకారణం.
అంటే నెంబర్ 1 ప్లేస్లో వచ్చాడు కాబట్టి మొట్టమొదటిగా ఆయన స్టేజ్ ఎక్కించడం, ఆయన సన్మానం చేయడం, ఆ అవార్డు పెద్ద అవార్డు, గుర్తింపు ఉండే అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. అది గుప్తా గారు ఇప్పటికప్పుడు మళ్ళీ ఏవీపీ అయ్యాడు. ఏవీపీ అయినప్పుడు కూడా అందు ముగ్గురు ఏవీపీ నుండి ముగ్గురు మా ఏవీపీ ఒకరు మా జిల్లాలో డమ్మీ ఏవీపీకి పని పట్టిన 7 పోస్టులు మాత్రం చాలా పోటీ పడి నా మీద అందరి దగ్గర చెప్పించుకొని పోస్ట్ తెచ్చుకోవాలి, కానీ తర్వాత దానికి పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేదు. శాసన మండలిలో వైఎస్ఆర్సీపీ పక్షనేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణపై వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలను మాజీ సభాపతి తమ్మినేని సీతారాం తీవ్రంగా ఖండించారు. సీనియర్ నాయకుడిని అసభ్య పదజాలంతో దూషించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి, శాసనసభ సాంప్రదాయాలకు విరుద్ధమని అన్నారు. గురువారం శ్రీకాకుళం జిల్లా ఆమదలవలస తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్ష నేతలు ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే సమాధానం చెప్పాల్సిన బాధ్యత మంత్రులపై ఉందని, అందుకు బదులుగా వ్యక్తిగత విమర్శలకు దిగడం సరికాదని పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర శ్రీకాకుళం జిల్లా అభివృద్ధికి అచ్చెన్నాయుడు చేసిన కృషి ఏమిటో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. అచ్చెన్నాయుడు తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని బొత్స సత్యనారాయణకు బీసీ సమాజానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని తమ్మినేని డిమాండ్ చేశారు. శాసనమండలిలో వ్యక్తిగత దోషణలకు బదులుగా ప్రజా సమస్యలపై చర్చ జరగాలని ఆయన పేర్కొన్నారు. ఆయన అడుగుతున్నాను, నేను అధికార మదంతో బరి తెగించి మాట్లాడితే బీసీ సమాజం చూస్తూ ఊరుకోదు. ఎప్పటికైనా నీ పద్ధతి మార్చుకోండి. కాదు కూడదు అని ఎలాంటి అహంకారపూరిత వ్యాఖ్యలు చేస్తే ప్రజలు తగిన గుణపాఠం చెప్తారు. చట్టసభల గౌరవాన్ని, బీసీల ఆత్మగౌరవాన్ని మంటగలిపిన అచ్చెన్నాయుడు తక్షణమే తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకొని బొత్స సత్యనారాయణ గారికి, రాష్ట్ర బీసీ సమాజానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలి. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా దీనిపై స్పందించాలి. మీరు ఎలాంటి కాపు నాయకులండి? ఒక కాపు నాయకుడు బహిరంగంగా శాసనమండలిలో ఓపెన్గా మాట్లాడితే, ఆయన్ని ఈ విధంగా తోలనాడి మాట్లాడితే మీరు ఖండించాల్సిన అవసరం ఉంది కదా సార్, మీరు స్పందించాల్సిన అవసరం ఉంది కదా సార్. అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలకు ముక్కుతాడు వేసి కట్టడి చేసి సభా మర్యాదలను కాపాడాలని నేను డిమాండ్ చేస్తున్నాను. విశాలాంధ్ర రిపోర్టర్ గోవిందపై జరిగిన దాడిని ఖండిస్తూ రాజాం ప్రాంతీయ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో గురువారం ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు నిరసన ర్యాలీ నిర్వహించారు. స్థానిక ప్రెస్ క్లబ్ నుంచి అంబేద్కర్ జంక్షన్ వరకు ర్యాలీగా వెళ్లి అక్కడ నిరసన తెలిపారు. జర్నలిస్టులపై దాడులు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని పేర్కొంటూ గోవిందపై దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం రాజాం తహసీల్దార్ రాజశేఖర్కు వినతి పత్రం అందజేసి జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని కోరారు. జిల్లా పోస్ట్పార్ట్ రేఖ విశాలాంధ్ర విలేకరులపై జరిగిన దాడిని తీవ్రంగా రాజాం ప్రెస్ క్లబ్ తీవ్రంగా ఖండిస్తున్నాం. విలేకరులపైన, పత్రికా స్వేచ్ఛపైన జరుగుతున్న దాడులను ప్రతి ఒక్కరూ ఖండించవలసిన అవసరం ఉంది. రాజాం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం తహసీల్దార్కి వినతిపత్రం ఇచ్చాము. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు చేపట్టాలని చెప్పి రాజాం ప్రెస్ క్లబ్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. దాడులు చేసేవారు మాత్రం చాలా అన్యాయము. వార్తలు రాస్తాము తప్ప, మేము వార్తలు రాస్తే వార్త తప్పుంటే ఖండించాలి తప్ప, కానీ భౌతిక దాడులు చేయడం చాలా తీవ్ర అన్యాయం అని చెప్పి ఈ సందర్భంగా ఖండిస్తున్నాం. విశాలాంధ్ర విలేకరు గోవింద్పై ఇటీవలే కొందరు దాడి చేశారు. ఈ దాడి చాలా దారుణం, చాలా అన్యాయము. విలేకరులు, మీడియా, ప్రింటర్, ఎలక్ట్రానిక్ ఎవరైనా వార్తలు రాస్తారు, మీకు సాధ్యమైతే దాన్ని ఖండించండి. లేదనుకుంటే ఇంకా అవసరమైతే దాని మీద చర్యలు తీసుకోండి. ఇంకా వేరే విధంగా జ్యుడిషియల్గా వెళ్ళండి తప్ప, కానీ దాడి చేయమని భౌతిక దాడులు మాత్రం చేయడం చాలా దారుణం. ఈ రకమైన దాడులు మేము ఖండిస్తున్నాం. రాజాం ప్రాంతీయ ప్రెస్ క్లబ్ తరఫున ఇటువంటి దాడులు భవిష్యత్తులో జరగకూడదని, అలాగే ఇప్పుడు గోవింద్పై దాడులు చేసిన వారిని వెంటనే శిక్షించాలని చెబుతూ కోరుతున్నాం. 15 ఏళ్ల సుదీర్ఘ జైలు జీవితం అనంతరం మాజీ మావోయిస్ట్ నేత దున్న కేశవరావు అలియాస్ ఆజాద్ విడుదలయ్యారు. శ్రీకాకుళం జిల్లా మందస మండలం నల్లబొడ్లూరుకు చెందిన ఆయన మంగళవారం రాత్రి భువనేశ్వర్లోని జార్పాడ జైలు నుంచి బయటకు వచ్చారు. సుమారు 25 ఏళ్ల పాటు అజ్ఞాత జీవితం గడిపిన ఆజాద్ 2011లో లొంగిపోయారు. అనంతరం ఆయనపై ఆంధ్రప్రదేశ్లో 16, ఒడిశాలో 52 కేసులు నమోదయ్యాయి. మొత్తం 68 కేసుల్లో నేరం రుజువు కాకపోవడంతో సుప్రీంకోర్టు ఆయనను నిర్దోషిగా ప్రకటించినట్లు సమాచారం. విడుదల అనంతరం మాట్లాడుతూ ఇన్నేళ్ల తర్వాత బయటకు రావడం ఆనందంగా ఉందని, ఇకపై కుటుంబ సభ్యులు, గ్రామస్తులతో కలిసి సాధారణ జీవితం గడపాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. నేరం రుజువు కాకుండానే 15 ఏళ్లు విచారణ ఖైదీగా జైల్లో గడపడం వల్ల జీవితంలోని విలువైన సంవత్సరాలు కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడిపై వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు బొత్స సత్యనారాయణ, దువ్వాడ శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మాధారపు వెంకటేష్ తెలిపారు.
అచ్చెన్నాయుడు సభలో లేని సమయంలో ఆయనపై వ్యక్తిగత అసభ్యకర వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. తప్పిపోయిన మత్స్యకారుల కుటుంబాలను పరామర్శించేందుకు మంత్రి వెళ్లిన సమయంలో దువ్వాడ శ్రీని ఈ వ్యాఖ్యలు చేయడం పిరికితనానికి నిదర్శనమని వివరించారు. అచ్చెన్నాయుడు ప్రజానాయకుడిగా రాష్ట్రం జిల్లా అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. గతంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పార్టీ కోసం పనిచేసి పార్టీ అధికారంలోకి రావడంతో కీలక పాత్ర పోషించారని అన్నారు. బొత్స, దువ్వాడ శ్రీను తమ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని అచ్చెన్నాయుడికి క్షమాపణ చెప్పాలని వెంకటేష్ డిమాండ్ చేశారు. రాజకీయ విమర్శలు ప్రజా సమస్యలకే పరిమితం కావాలని, వ్యక్తిగత దోషులతో శాసనమండలి గారిని గౌరవాన్ని దెబ్బతీయరాదని సూచించారు. ఇటువంటి వ్యక్తిన మన ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఆనాడు 2010లో ఎన్నుకున్నాం అని ఈరోజు రాష్ట్ర ప్రజలు, మేధావి వర్గం, విద్యార్థులు, యువత బాధపడుతున్నారు. కాబట్టి ఇప్పటికే కాదు ఎప్పటికీ ఏ ఎన్నికలో కూడా ఈ గొడ్డలపాటి వైసీపీ ప్రజలు ఆదరించరు. దువ్వాడ శ్రీనివాస్, మళ్ళీ మీకు చెప్తున్నాం, అచ్చెన్నాయుడు గారిపై మీరు ఏ విమర్శలు చేసినా అది ఆయన ఉన్నతకే ఉపయోగపడదు తప్ప ఆయన దించాలని అనుకునే కోరిక మీరు ఇక మర్చిపోండి. అది మీ వల్ల జరిగే పని కాదు, మీ వల్లే కాదు, గొడ్డలపాటి వైసీపీ వల్ల అచ్చెన్నాయుడు గారిని కానీ, కూటమి ప్రభుత్వాన్ని కానీ, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని కానీ, రాష్ట్ర భవిష్యత్ భరోసా లోకేష్ బాబు గారి నాయకత్వాన్ని ప్రజల నుంచి దూరం చేయడం మీకు చేత కాదు, మీ వల్ల కాదు. ఎందుకంటే అంత దరిద్ర పాలన మీరు గతంలో చేశారు. ఈరోజు కూటమి ప్రభుత్వం అద్భుతమైన పాలన అందిస్తూ అటు అభివృద్ధి, ఇటు సంక్షేమం అన్ని వర్గాలకు అందిస్తూ, పరిశ్రమలు తెస్తూ, పెట్టుబడులు తెస్తూ, ఉపాధ్యాయ ఉద్యోగం డిఎస్సి 16,000 ఉద్యోగాలు అందిస్తూ, మళ్ళీ రేపు డిసెంబర్కి ఇంకో 3,000 ఉద్యోగాలు డిఎస్సి ద్వారా ఇస్తామని లోకేష్ బాబు గారు చెప్పారు. నిరుద్యోగ యువతకి బంగారు భవిష్యత్తు లోకేష్ బాబు గారు సాధ్యమని ఈ సందర్భంగా తెలియజేస్తూ, కూటమి ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజలు ఎప్పుడు అండగానే నిలుస్తారు. ఎందుకంటే వారికి కావాల్సింది వారి బిడ్డల బంగారు భవిష్యత్తు. ఆ భవిష్యత్తుకి నిరంతరం కృషి చేస్తుంది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం, లోకేష్ బాబు గారు. కాబట్టి ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, వాళ్ళకి ఏది కావాల్సిందో వారిని ఆదరిస్తారని మరోసారి మొన్న 2008లో ప్రూవ్ చేశారు. రాబోయే ఎన్నికల్లోనైనా కూటమి నా పార్టీలది, ప్రభుత్వాన్ని ఘన విజయం, ప్రజలు అఖండ జనాదరణ అందిస్తారు. ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఎర్రమండలం మండలంలో ఎస్సీ, బీసీ హాస్టళ్లను తక్షణమే పునరుద్ధరించాలని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అసెంబ్లీలో ప్రభుత్వాన్ని కోరారు. వంశధార ప్రాజెక్టు గొట్టా బ్యారేజీ నిర్మాణంతో సుమారు 20 గ్రామాల ప్రజలు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. ప్రాజెక్టు కారణంగా హాస్టళ్లు కూడా ముంపునకు గురికావడంతో నిర్వాసిత కుటుంబాలు సుదూర ప్రాంతాలకు వెళ్లి జీవనం సాగిస్తున్నాయని, వారి పిల్లల విద్యకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. భవన నిర్మాణ కార్మికులుగా పనిచేస్తున్న నిర్వాసిత కుటుంబాల పిల్లల చదువులకు అనుకూలంగా ఎస్సీ, బీసీ హాస్టళ్లను వెంటనే మంజూరు చేసి పునరుద్ధరించాలని స్పీకర్ ద్వారా ప్రభుత్వాన్ని కోరారు. ధన్యవాదములు అధ్యక్ష. పాతపట్నం నియోజకవర్గంలో ఎర్రమండలం వద్ద వంశధార రిజర్వాయర్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి అధ్యక్ష. అయితే దానిలో భాగంగా సుమారుగా 20 గ్రామాలు ఖాళీ చేయడం జరిగింది అధ్యక్ష. వాళ్ళకి ఆర్ఎండ్ఆర్ కాలనీ ఏర్పాటు చేసి వాళ్ళకి పునర్నివాసం ఏర్పాటు చేయడం అయింది అధ్యక్ష. దానిలో భాగంగా ఒక ఎస్సీ హాస్టల్, ఒక బీసీ హాస్టల్, 2 హాస్టల్స్ కూడా ఉండేవి అధ్యక్ష. అప్పుడు కూడా అవి కూడా ఖాళీ చేయడం అయింది అధ్యక్ష. కానీ ఎవరైతే నిర్వాహిత గ్రామాలు ఉన్నాయో ఆ ప్రజలందరూ కొంతమంది భూములు కోల్పోయి వేరే వేరే ప్రాంతాలకి భవన నిర్మాణ కార్మికులుగా వలసలు వెళ్లారు అధ్యక్ష. కానీ వాళ్ళ పిల్లలు అక్కడే చదువుతున్నారు అధ్యక్ష. వాళ్ళు చదువుకోవడానికి సుదీర్ఘ ప్రాంతాలకు వెళ్ళలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు అధ్యక్ష. దయదలసి మీ ద్వారా ప్రభుత్వానికి విన్నవించింది ఏమిటంటే, ఏదైతే బీసీ హాస్టల్, ఎస్సీ హాస్టల్ ఈ 2 కూడాను పునఃప్రారంభించవలసిందిగా కోరుతున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.